కృష్ణాంజనేయులు మెంబర్స్ కూడా చెప్పండి. ఏంటి నూజివీడులో మంటలు చల్లారినట్టేనా, లేదు ఇంకా ఎక్కడైనా అగ్గి పుట్టే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చా బాజీ గారి మాటల తర్వాత? ఇక్కడ ఒకటండి, అసలు అక్కడ మంటలు ఎందుకు రావాలి, ఈ విధమైనటువంటి అసలు చర్చ ఎందుకు రావాలి అనేటువంటిది చాలా కీలకమైనటువంటి అంశం. ఎందుకంటే సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం అది తెలుగుదేశం పార్టీది కాదు, జనసేనది కాదు, వైసీపీది కాదు, అధికార పక్షానికి సంబంధించినటువంటి వ్యవహారం కాదు. అలాంటప్పుడు సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణకు సంబంధించినటువంటి విషయంలో బీసీలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా దాంట్లో పాల్గొని ఉంటుంటే, దాంట్లో ఏ పార్టీ వాళ్ళైనా ఉంటారు, అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు. ఒకటే అండి, ఇప్పుడు బాజీ గారు చెప్పినట్టుగా రేపొద్దున జోగి రమేష్ తెలుగుదేశం పార్టీలో చేరితే, ఇప్పుడు మన డిబేట్ లో కూర్చున్నటువంటి మిత్రులు, తెలుగుదేశం పార్టీ మిత్రులు అప్పుడు ఏం చెప్తారు? అటు చేరలేదు ఎవరు, అది తెలుగుదేశమే కాదండి, జగన్మోహన్ రెడ్డిని తిట్టరాని తిట్టినటువంటి వాళ్ళు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే అది జైలు పార్టీ అని మాట్లాడినటువంటి వాళ్ళు కురసాల కన్నబాబు కానివ్వండి, లేకపోతే ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి బొత్స సత్యనారాయణ ఎన్ని మాట్లాడారు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు, వైసీపీకి వ్యతిరేకంగా, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఆ రోజున కాంగ్రెస్ మీద ఆయన పోరాటం చేసినప్పుడు. ఇట్లాగా చాలా జరిగినాయండి. చంద్రబాబు నాయుడు మీద విమర్శలు చేసినటువంటి వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీలో చేరారు. అవి రాజకీయాల సర్వసాధారణమైనటువంటి విషయాలు. రెండవది, మీరు గమనిస్తే ఇదే గౌతు లచ్చన్నకు సంబంధించినటువంటి దాంట్లో ఇప్పుడు ఇందాక మిత్రులు కూడా ప్రస్తావన చేశారు, చాలా ఫోటోలు కూడా చక్కర్లు కొడతారు. ఒకవైపున రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు, కొణిజేటి రోసయ్య, ఇలాగ అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు వెళ్ళి నివాళులు అర్పించినటువంటి సందర్భాలు. రాజకీయాల్లో విమర్శలు చేసుకుంటారండి, దాడులు చేసుకుంటారు, ప్రతి దాడులు చేసుకుంటారు, దానికి వాళ్ళు అనుభవిస్తారు. ఆ రోజున ప్రజలు వ్యతిరేకించారు ఆ దాడులను కూడా. దానికన్నా ఈ ప్రోగ్రామ్కి ఏం సంబంధం? ఒకటి. రెండవ అంశం ఏంటి అని అంటే, మీరు గమనించండి, కొడాలి నాని, వల్లభనేని వంశీ వీళ్ళు తిట్టినట్టుగా చంద్రబాబు నాయుడు కానీ, నారా లోకేష్ను కానీ, వాళ్ళ కుటుంబీకులు కానీ, అసలు వాళ్ళు రాజకీయాల్లో లేనటువంటి భువనేశ్వర్ లాంటి వాళ్ళని కూడా అసెంబ్లీలో ఎంత అవమానించారు ఏంటి అనేటువంటి అందరం కూడా చూసాం కదా. ఇలాంటి ఇప్పుడు 6 నెలలు అయిపోయింది, కొడాలి నాని, వల్లభనేని వంశీ గురించి నారా లోకేష్ ఏం చెప్పాడండి? ఆయన యువగళం పాదయాత్రలో కొడ్రేర్ల మీద నడిపిస్తాము అవి అని చెప్పాడు. మొన్న అమెరికాకి వెళ్ళినటువంటి సందర్భంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సందర్భంగా కూడా నెక్స్ట్ ఫేజ్ 3 ఏదో స్టార్ట్ అవబోతున్న రెడ్ బుక్ అది కూడా చెప్పాడు నారా లోకేష్. ఏమైందంటే కొడాలి నాని, వల్లభనేని వంశీ వీళ్ళ మీద ఈ ప్రభుత్వం యొక్క చర్యలు ఏమైనా, నేనేమంటానంటే ఏదో సాదాసీదా కేసులు పెట్టి అరెస్ట్ చేసేటువంటి వ్యవహారాల గురించి కాదు నేను అనేది, అది అవసరం లేదు. అలాగ నేను దాన్ని ప్రోత్సహించేటువంటి వ్యవహారం కూడా కాదు. ఆయన మంత్రిగా పనిచేశాడు, ఇప్పుడు సివిల్ సప్లైస్ మినిస్టర్ గా పనిచేశాడు కొడాలి నాని. సివిల్ సప్లైస్ సంబంధించిన అనేక కుంభకోణాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. అవన్నిటి విషయంలో వీళ్ళు వెలికి తీసి ఏమైనా చర్యలు తీసుకోవచ్చు కదా. ఏం చేస్తున్నారు అంటే, కొడాలి నాని, వల్లభనేని వంశీకి సంబంధించినటువంటి వాళ్ళ సామాజిక వర్గము ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఉండేటువంటి ఈ తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళ సామాజిక వీళ్ళ నాయకులతో చర్చలు జరిపితే వాళ్ళు సర్దుకుంటే బానే ఉంటది. మన విజయ్ కిరణ్ మనం ఏం చేయగలిగినటువంటి ఏముండదు. విజయ్ కిరణ్ ఆ రోజున మాట్లాడటానికి ఏముండదు, వాళ్ళ సోషల్ మీడియా మాట్లాడటానికి ఏముండదు, ఎవరు మాట్లాడేది ఏముండదు. ఎందుకు నేను ఇదే ఉదాహరణగా చెప్పటం లేదండి, మీకు ఒక అంశం చెప్తాను. ఏదో ఒక సాకు చెప్పి విజయసాయి రెడ్డి చంద్రబాబు నాయుడుతో మీటింగ్ అయితే, విజయసాయి రెడ్డి అంటే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కన్నా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు తిట్టోళ్ళు విజయసాయి రెడ్డి కన్నా ఇంకెక్కువ ఎవరైనా ఉంటారా నాకు చెప్పండి. అంటే ఈ సందర్భం ఏదో ఒకళ్ళు చనిపోయారు లేకపోతే ఈ పాయింట్ కాదండి. ఆ రోజున విజయసాయి రెడ్డి అల్లుడు శరత్ చంద్రారెడ్డి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నేరుగా అరెస్ట్ అయితే, అదే విధంగా అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డి కొడుకు మాగుంట రాఘవరెడ్డి అరెస్ట్ అయితే, ఎక్కడైనా సరే తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడారా? ఏం చేశారా? ఆ రోజున ఎందుకు మాట్లాడలేదు? ఢిల్లీ లిక్కర్ స్కామ్ అన్ని మీకు లడ్డూ లాంటి అంశము రాజకీయంగా దొరికితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దొరికిపోతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఉన్నారు అని అంటే, ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు అధికార పక్షాన్ని టార్గెట్ చేయొచ్చు. ఎందుకు చేయలేకపోయారు? ఆ రోజున ఏం జరిగింది? కుమ్మక్క రాజకీయం.
అంటే ఆ రోజు అయితే మాత్రం కార్యకర్తలకి మనోభావాలు దెబ్బతినవండి. చంద్రబాబు నాయుడు వెళ్ళి ఆయనతో చర్చలు జరిపి తెర వెనక ఇవన్నీ కూడా జరుపుకుంటే. ఇంకొక అంశాన్ని కూడా చెప్తాను. ఈ మధ్య కాలంలో చాలా పంచాయతీలు జరుగుతుంది. ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, కొన్ని మీడియాకు సంబంధించినటువంటి వాళ్ళు విజయసాయి రెడ్డి మా ఇంటికి వచ్చి ఎందుకు చర్చలు జరిపావు అని ఆయన మీడియా ఆయన అంటాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా చర్చలు జరిపాడట ఆయన చంద్రబాబు నాయుడుకి సలహాదారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి చర్చలు జరిపేంత చనువుంది. అంటే అప్పుడు కార్యకర్తలకు వీళ్ళకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఏమి మనోభావాలు దెబ్బతినవా అండి? ఇక్కడ సోషల్ మీడియాలో సీరియస్ చర్చ జరుగుతుందండి. ఏంటి చర్చ తెలుసా? మీరు బీసీలకు సంబంధించినటువంటి వాళ్ళు అయితే, బీసీలకు సంబంధించినటువంటి వాళ్ళు కలిస్తే ఇక్కడ మనోభావాలు దెబ్బతినే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాదండి. ఎవరు మనోభావాలు దెబ్బతిండి, ఎవరిని ఒత్తిడి చేస్తున్నారో ఇక్కడ అర్థం చేసుకోండి. వాళ్ళ మీద ఈ రోజున ఒత్తిడి పెట్టి పార్థసారథి లాంటి వాళ్ళు వచ్చి మీకు క్షమాపణ చెప్పాలా? మొన్న యనమల రామకృష్ణుడు ఒక లేఖ రాశాడు. ఎందుకు లేఖ రాశాడు యనమల రామకృష్ణుడు? మీరు కాకినాడ పోర్టుకు సంబంధించినటువంటి ఇష్యూ వచ్చింది, కేవీ రావుకు సంబంధించినటువంటి ఇష్యూ వచ్చింది. ఆ రోజున చాలా మంది బీసీలు, ప్రజలకి, రైతులకు నష్టం జరిగింది అనేటువంటి లేఖ రాశాడు. ఆ రోజున అతను బీసీ కాబట్టి యనమల రామకృష్ణుడు మొత్తం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళ మొత్తాన్ని ఉసిగొలిపి యనమల రామకృష్ణుడిని కాపుల్లాగా చేసినటువంటి. చంద్రబాబు నాయుడు మీద చంద్రబాబు నాయుడు మాకెందుకు నామినేటెడ్ పదవులు ఇవ్వలేదు, చంద్రబాబు నాయుడు చుట్టూ ఎవరున్నారు అని డిబేట్ లో కూర్చొని, కొన్ని ఛానల్స్ సంబంధించినటువంటి డిబేట్ లో కూర్చొని నేరుగా విమర్శలు చేశారు. మొన్న వాళ్ళకి ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు ఇచ్చారు. యనమల రామకృష్ణుడు అయితే మాత్రమేమో ఆయన బీసీ కాబట్టి, ఇప్పుడు పార్థసారథి అయితే బీసీ కాబట్టి, ఆవిడ పాపం గౌతు శిరీష ఆవిడ బీసీ కాబట్టి ఈ విధంగా మాట్లాడేటువంటి సందర్భాన్ని, ఇది తెలుగుదేశం పార్టీకి చాలా నష్టం కలిగించేటువంటి అంశము. తెలుగుదేశం పార్టీ పునాదుల్లో బీసీల యొక్క సపోర్ట్ అనేటువంటిది చాలా కీలకమైనటువంటిది. భారత రాజకీయాల్లో కులం అనేటువంటిది ఖచ్చితంగా ప్రధానమైనటువంటి అంశం. కులాన్ని కాదు అని మాట్లాడటానికి ఏమీ లేదు. కులాలు ఉన్నాయి భారతదేశంలో, రాజకీయాల్లో కూడా ప్రధానమైనటువంటి అంశం. 1982లో తెలుగుదేశం పార్టీ ప్రారంభించినప్పుడు ఆ రోజున రెడ్లు ఉన్న నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవాలి అని అంటే కమ్మ సామాజిక వర్గము ఆంధ్రప్రదేశ్ లో, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీని పెట్టాలనుకున్నప్పుడు ఉత్తరాంధ్రలో, అదే విధంగా తెలంగాణలో బలంగా ఉన్నటువంటి రెడ్లు కలుపుకొని, బీసీలను కలుపుకొని ఆ రోజున తెలుగుదేశం పార్టీ కమ్మ సామాజిక వర్గం బీసీల సపోర్ట్ తో మాత్రమే రెడ్లను ఆ రోజున ఎదుర్కోగలిగింది, కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోగలిగింది. అలాంటి బ్యాక్ బోన్ తెలుగుదేశం పార్టీకి రెడ్లు. ఈ రోజున అలాంటి రెడ్డి సామాజిక వర్గాన్ని బీసీలు వాళ్ళకి బ్యాక్ బోన్ అయితే, అలాంటి చిన్న చిన్న కారణాలు చూపించి బీసీల నాయకత్వాన్ని, బీసీల నాయకుల్ని ఈ రోజున మీ ఇష్టం వచ్చినట్టుగా టార్గెట్ చేస్తే రేపొద్దున బీసీలకినా బీసీ దూరం అయితే ఏ విధంగా? మీకు ఒకటి చెప్తాను, మీ అవినీతి చేసేటువంటి వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. అవి మీకు రెడ్డి అయినా కమ్మని ఒకటండి. కాంట్రాక్టర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కాంట్రాక్టర్లు, కమ్మ కాంట్రాక్టర్లు, అదే రెడ్డి కాంట్రాక్టర్, వాళ్ళందరూ ఇప్పుడు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వానికి ఓకే తీసుకుంటారు, వాళ్ళనే కొనసాగిస్తారు. ఇవన్నీ కొనసాగుతాయి. అదే విధంగా బాలినేని శ్రీనివాసరెడ్డి అనేకమైనటువంటి భూ కుంభకోణాలు చేశాడు. ఆయన మీద సిట్టేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడే గొడవలు జరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆ రోజున. మరి ఇప్పుడు వచ్చేసి జనసేనలో చేరగానే, తీర్థం పుచ్చుకోగానే ఆయన మంచోడే అయిపోయాడు. ఆయనకి ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేవు, ఆయన మీద ఎంక్వైరీలు లేవు, ఏమి లేవు. అంటే ఈ విధంగా బెదిరించి మీ పార్టీలోకి వస్తే, పార్టీలోకి వచ్చిన తర్వాత వాళ్ళ మీద చర్యలు ఉండవు. అది కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి రాజకీయం మొత్తం కూడా కులపరమైనటువంటి అంశాల మీద బీసీలను టార్గెట్ చేసేటువంటి విధంగా తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి ఒక వర్గం చేస్తున్నటువంటి కుట్ర కోణంలో జరుగుతున్నటువంటి అనేటువంటి అంశం చర్చ జరుగుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా. ఇది నా అభిప్రాయం కాదండి. మీరు సోషల్ మీడియాలో ఎక్కడికి వెళ్ళినా ఇదే చర్చ జరుగుతుంది. అసలు ఈ విధంగా వాళ్ళ యొక్క క్షమాపణలు అడగటమే తప్పు నారా లోకేష్ అనేటువంటి దాని మీద పెద్ద చర్చ జరుగుతుంది సోషల్ మీడియా. బీసీల్లో పెద్ద చర్చ జరుగుతోంది. మీరు మా బీసీల్లో ఈ విధంగా అవమానపరిచేటువంటి విధంగా వ్యవహరిస్తావా నారా లోకేష్ అనేటువంటి విధంగా ఈ రోజున ప్రశ్నలు వస్తున్నాయి. వీటికి సమాధానం చెప్పుకోవాలి. అందుకనే వీళ్ళు ఇంకొక వాదన బయటికి తీసుకొచ్చారండి. ఇప్పుడు నేను ఈ రోజు నుంచి, నిన్నటి నుంచి ఒక పెద్ద చర్చ బయటకు వచ్చింది. ఈ విధంగా బీసీలందరూ ఈ అంశంలో వ్యతిరేకిస్తారని
పల్లా శ్రీనివాస్కు మంత్రి పదవి ఇవ్వబోతున్నారు అని ఒక స్పెక్యులేటెడ్ ఒక అంశాన్ని బయటికి తీసుకొచ్చారు. ఇది స్పెక్యులేషన్ అండి. దీని నష్ట నివారణ చర్యల్లో భాగంగా బీసీ నుంచి వ్యతిరేకత వస్తుంది. ఒకటి నిజమండి, తెలుగుదేశం పార్టీ అని అంటే ఒక్క సామాజిక వర్గం కాదు, నాయకత్వం మీదే కాదనటం. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ చెప్తేనే వాళ్ళదే నాయకత్వం, వాళ్ళదే పార్టీ. కుటుంబ పార్టీలే ప్రాంతీయ పార్టీలు అంటే కాదని కూడా ఎవ్వరంటానికి లేదు. అలాగని మిగతా సామాజిక వర్గాలు, మీ బ్యాక్ బోన్ బీసీల యొక్క ఆ సామాజిక వర్గాన్ని ఈ విధంగా అవమానించేటువంటి అంశాన్ని మీరు పునరాలోచన చేసుకోండి. ఖచ్చితంగా ఇది తప్పు. నారా లోకేష్ చేసింది మాత్రం ఖచ్చితంగా. ఎస్ కిరణ్ గారు, మీ అభిప్రాయం తెలుసుకుందాం. ఒక్క నిమిషం. డిబేట్ కంటిన్యూ చేద్దాం. దానికంటే ముందు మరొక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.